హలో ఎవరన్ ఫస్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి ప్రాసెస్ అంటే కాల్ సెంటర్ లాంటిది. ఇది 30 డిసెంబర్ నుంచి 3 జనవరి వరకు ఉంది. ఓపెనింగ్స్ వచ్చేసి 80 ఉన్నాయి. ఓకేనా, 80 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇది లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీలో ఉంది, హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంది. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి హెచ్ఆర్కి. అవన్నీ 3 జనవరి వరకు ఉన్నది. హాలిడేస్ లేని టైంలో వెళ్ళండి వాక్ ఇన్ ఇంటర్వ్యూకి. లైక్ ఫస్ట్నే తీసేయండి, ఫస్ట్ రోజు వెళ్ళకండి, మిగతా డేస్ వెళ్ళండి. అండ్ మీ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి డిస్క్రిప్షన్లో. ఓకేనా, క్లియర్గా చూసుకోండి మనం మిస్ అయితే. అండ్ ఇది 5 days వర్కింగ్ ఉంటుంది. అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, చూసుకోండి. ఓకేనా, ఇక్కడ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ చూపించారు, చూసుకోండి. 2-way క్యాబ్ ఉంటుంది. హెల్తీ వర్క్ కల్చర్ అంటే కొంచెం చూసుకోండి ఒకసారి. డిస్క్రిప్షన్లో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఓకేనా, ఇది నాన్ టెక్ సపోర్ట్ అండి, ఈ టెక్ కాదు. ఓకేనా, వాయిస్ ప్రాసెస్ టెక్నికల్ది కాదు, నాన్ టెక్నికల్ది. ఒకసారి చూసుకోండి డీటెయిల్స్ అన్ని. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అన్నిటివి చూసుకోండి. నెక్స్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇది యాక్సిస్ బ్యాంక్ అండి. ఇది 2nd and 3rd రోజు కండక్ట్ చేస్తున్నారు. ఇది 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇది సికింద్రాబాద్లో ఉంది, రాన్గంజ్లో. ఒకసారి చూసుకోండి లొకేషన్ క్లియర్గా. అండ్ ఒకసారి డీటెయిల్స్ కూడా చూసుకోండి. ఫీమేల్స్నేమో ఓన్లీ సేల్స్కే తీసుకుంటున్నారు. అండ్ మేల్స్నేమో ఫీల్డ్ సేల్స్కి తీసుకుంటాను, బ్రాంచ్ సేల్స్కి తీసుకుంటాను. ఫీల్డ్స్ మాత్రం ఓన్లీ బ్రాంచ్ సేల్స్కి మాత్రం తీసుకుంటున్నారు యాక్సెస్ బాల్. ఒకసారి చూసుకోండి డీటెయిల్స్ అని. ఒకసారి డీటెయిల్స్ అని క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కొంచెం సపరేట్గా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. శాలరీ అని వచ్చేసి 1.8 to 3.5 వరకు ఉందండి. ఈ సిటీసీ అండి. ఓకేనా, డాక్యుమెంట్స్ అవన్నీ ఒకసారి చూసుకోండి. రెజ్యూమ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 10th, ఇంటర్, డిగ్రీ వరకు అన్నీ తీసుకెళ్ళండి. అండ్ ఆఫర్ లెటర్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, ప్రీవియస్ ఏమైనా. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే పే స్లిప్స్ కూడా తీసుకెళ్ళండి. అండ్ రివ్యూల్ లెటర్ కూడా తీసుకెళ్ళండి ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే. రోల్ వచ్చేసి సేల్స్ అండి, రిటైల్ బ్యాంకింగ్ సేల్స్. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్ఆర్ అండి. దీనికి ఒకటి ఎలక్ట్రీషియన్, ఒక టెక్నీషియన్, అండ్ ఎగ్జిక్యూటివ్, అండ్ కెమిస్ట్, అండ్ ఆపరేటర్స్ ట్రైనింగ్ అండి. ఇది 5th January కనెక్ట్ చేస్తున్నారు. 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకి అందరికీ ఎలిజిబిలిటీ అండి. ఇది మాలాపూర్, సికింద్రాబాద్ అండి. ఒకసారి చూసుకోండి డీటెయిల్స్ అన్ని క్లియర్గా. ఓపెనింగ్స్ ఏమో 10 ఉన్నాయండి. ఓకేనా, ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ క్యాండిడేట్స్ కన్నా అందరికీ ఉందండి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారండి ఏ రోల్కి ఎవరెవరు కావాలని. అడ్మినిస్ట్రేషన్కి ఏమో హెచ్ఆర్, ఎంబీఏ అంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ 0 to 5 ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, ఐటీ సైడ్ ఏమో. సో అట్లా ప్రతి ఒక్క దానికి ఉన్నదండి. ఒకసారి డీటెయిల్స్ అన్ని చూసుకోండి క్లియర్గా. బీఫార్మా, ఐఐటి, డిప్లొమా, బీఫార్మా, సో అన్నిటికీ ఉన్నదని ఒకసారి చూసుకోండి. రూల్స్ వచ్చేసి ఆపరేషన్స్, మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ కోసం తీసుకుంటున్నారు. ఇది ఫార్మసిటీ ఇండస్ట్రీ అండి. ఒకసారి డీటెయిల్స్ అని క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ ప్రివెన్షన్ అండి. బిగ్ బాస్కెట్ ఇది టాటా కంపెనీ అండి. అండ్ మనకి ఇది వాకింగ్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ కండ్లకోయ అండి. ఒకసారి చూసుకోండి లొకేషన్ క్లియర్గా. ఓకేనా, ఓపెనింగ్స్ ఏమో 17 ఉన్నాయి. వాకింగ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 30 December 3 January వరకు ఉన్నది. ఫస్ట్కి వెళ్ళకండి, మ్యాక్సిమం హాలిడే ఉంటుంది. ఒకసారి చూసుకోండి, ఒకసారి కాల్ చేయండి. వాళ్ళు ఓకే అంటే వెళ్ళండి. ఇక్కడ మీకు చేయాల్సిన వర్క్ ఇక్కడ మెన్షన్ చేశారండి, ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ వాళ్ళకి మీకు కావాల్సిన స్కిల్స్ వచ్చేసి MS Excel అండ్ అనలిటిక్స్ స్కిల్స్ అండ్ ఈ-కామర్స్ పైన కొంచెం ఐడియా ఉండాలి. 6 days వర్కింగ్ ఉంటుంది అంటండి, చూసుకోండి. అండ్ ట్రావెల్ టు డిఫరెంట్ లొకేషన్స్ హైదరాబాద్. ఓకే, వేరే లొకేషన్స్కి వెళ్ళాలి. మిమ్మల్ని తీసుకున్న రోల్ వచ్చేసి ఫ్రాడ్ అండ్ సెక్యూరిటీ కోసం తీసుకుంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ వాకింగ్ వచ్చేసి ఇది AR కాలర్ అండి, హైదరాబాద్ లొకేషన్లో. 0 అంటే ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ ఉందండి. 30 December నుంచి 3 January వరకు ఉంది. ఇది బేగంపేటలో ఉందండి, బేగంపేట హైదరాబాద్. ఒకసారి చూసుకోండి. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 6 PM to 3 AM అంటే నైట్ షిఫ్ట్ అండి ఇది. ఓకేనా, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉందండి. ఓకే, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లు ఇచ్చారండి. కాల్ ఇన్సూరెన్స్, క్యారీస్, క్లెయిమ్ ద ఇన్ఫర్మేషన్, కాల్ డాక్టర్స్, సో ఇవన్నీ చూసుకోండి. శాలరీ వచ్చేసి 18K శాలరీ అండి, కానీ ఇన్ హ్యాండ్ మీకు 16K వస్తుంది. ఓకేనా, 5 days వర్కింగ్ ఉంటుందండి. సాటర్డే సండే ఆఫ్ అంట. ఓకేనా, ఒకసారి క్లియర్గా అన్ని డీటెయిల్స్ చూసుకోండి. రోజు వచ్చేసి కస్టమర్ సర్వీస్, కంపెనీ ఏమో ఇన్సూరెన్స్ టైప్ అది. ఓకే, ఫుల్ టైం పర్మనెంట్ ఎంప్లాయీ కోసం తీసుకుంటున్నారు. ఓకేనా, గ్రాడ్యుయేషన్ అనేది నాట్ రిక్వైర్డ్ అండి. పక్క డిగ్రీ అనేది అంత పర్టికులర్ ఏం కాదు.
ఒకసారి డీటెయిల్స్ అన్ని చూసుకోండి. ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్ నేను లింక్స్ ఇస్తాను బయోలో, డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క దాని